IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా కోనసీమ ప్రాంతంలో పంటలు నీట మునిగిన విషయం అందరికీ తెలిసిందే. చాలా వరకు రైతులు నష్టపోయారు. సో దీనికి సంబంధించే గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె పదే పదే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా. ఇటు ఉభయ గోదావరి, ఏలూరు, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో కొంత భాగం, అలానే అనకాపల్లి జిల్లాలో కూడా భారీగా పంట నష్టం అయితే జరిగింది. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. పంట నష్టపోయినటువంటి పరిస్థితుల్లో గతంతో పోల్చుకుంటే జూన్ జూలై మాసాల్లో 48% అత్యధికంగా వర్షపాతం ఈసారి నమోదైందని, దీని కారణంగా దాదాపుగా 1400 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, వీరందరికీ కూడా మరలా పంట వేసుకోవడానికి 80% సబ్సిడీతోటి విత్తనాలు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అలాగే ఎక్కువగా నష్టపోయినటువంటి ఉద్యాన పంటలు ఉంటాయి కదా, అరటి, పసుపు, ఇలాంటి పంటలు, సో వీళ్ళను కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పి ఆయన తెలియజేశారు.